రాజధాని అమరావత లేకపోతే 3 రాజధానుల అనేది పార్టీ శ్రేణులతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటామంటూ బొత్స సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మరి రాజధాని అమరావత లేకపోతే 3 రాజధానుల అనేది మేము పార్టీ శ్రేణులతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటామంటూ బొత్స సత్యనారాయణ గారు నిన్న చెప్పారు. ఏమంటారు దీని గురించి? అంటే ఆయన శాసనమండలిలో ఈ మాట ప్రస్తావించారు. అంటే అమరావతి రాజధాని అంటే ఒకటే రాజధానా లేకపోతే 3 రాజధానుల దానికి మద్దతు తెలపడానికి మేము ఆలోచించుకుని చెప్తాము పార్టీలో అని చెప్తున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం మేము ఎన్డీఏ అభ్యర్థికి అంటే రాధాకృష్ణ గారికి మేము మద్దతు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో కూడా మేము కాంగ్రెస్ నిలబెట్టినప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీకి మేము మద్దతు తెలిపాము. సో ఇప్పుడు అదే చేస్తున్నాము అంటున్నారు ఆయన. అదే విధంగా కోడెల శివప్రసాద్ స్పీకర్ గా నిలబెట్టినప్పుడు కూడా మేమేం అబ్జెక్ట్ చేయలేదు, మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చామని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇవాళ బొత్స చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆయన అనేది అంటే నిర్ణయాలు వాళ్ళు అనుకునే తీసుకున్నారా అంటే ఏకపక్ష నిర్ణయం అయినా వీళ్ళందరూ ఆమోదిస్తున్నారా, తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ రాజధాని అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు కదా, అసలు మనకు అర్థం కావట్లా. ఇప్పుడు రాజధానిలో అసలు ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఒక పక్క అమరావతి డెవలప్ అవుతుంటే కొత్తగా ఈయన మేము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుని చెప్తాము అంటే మీరు ఏమైనా గందరగోళం చేయదలుచుకున్నారు? అమరావతి అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? పనులు మొదలయ్యాక మళ్ళా ఇప్పుడు అసలు అపోజిషన్ వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం ఏంటి కదా? అంటే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా? ఇవాళ అమరావతిని ఇంకా మీరు తొక్కేయడానికి చూస్తున్నారా, లేదు అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంటే మళ్ళా గ్లోబల్గా కానీ లేదు దేశపరంగా కానీ రాష్ట్రాల పరంగా కానీ అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదా? అంటే అంతకుముందు కూడా అమరావతి అభివృద్ధి చెందుతుంది అంటున్నారు, కాకపోతే అది మునిగిపోయిన అమరావతి అంటూ కూడా దానికి కూడా ఇవాళ ఏమన్నాడు ఆయన, 2 అడుగులు నీళ్లు నిలిచాయి, మేము అందుకే చెప్పాము అమరావతి మునిగిందని, మా మీద కేసులు పెడతా ఉంటున్నారు, ఎలా పెడతారు అని అడుగుతున్నారు. మీరు 2 అడుగులు నీళ్లు నిలిస్తే అమరావతి ఎలా మునిగిపోతుంది? మొత్తం అమరావతి మునిగిపోలేదు కదా, అదేమన్నా అసలు కనిపించకుండా పోయిందా? కాదు కదా. అంటే మీరు ఎందుకు లేనిపోని అబద్ధపు వార్తల్ని ప్రచారం చేస్తారు వైసీపీ వాళ్ళు? ప్రజలు ఆందోళనకు గురవుతారుగా. ఇప్పుడు అసలు తుఫాను అలాంటివి వచ్చినప్పుడు, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ మరొకప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేశారో మొత్తం ప్రపంచానికి తెలుసు. ఏదైనా ఒక కెలామిటీ వస్తే ఆయన ముందు బురదలో దిగి నిల్చుని ఆయన పనులు చేస్తారు. నేను బురదలోకి దింపిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది లాస్ట్ ఇయర్. ఎప్పుడు కూడా అసలు కిందకి దిగని జగన్మోహన్ రెడ్డి గారు దిగిరాని అనేవాడు దిగొచ్చాడు. కాబట్టి ఆయనకి మీరు నేర్పించకండి. ఇప్పుడు ఒక కెలామిటీ వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి అలాంటివన్నీ కూడా ఆయనకు తెలుసు కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారికి మీరు టీచ్ చేయక్కర్లా, ఏం చేయాలి ఏంటి, ఇలాంటప్పుడు ఎలాగా అంటే మొత్తం అంతా మనుషుల్ని ఎట్లా దింపాలి రంగంలోకి, అవన్నీ వారికి తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలని అనుకున్నారు, అది తప్పంటాను నేను. అదే విధంగా మోదీ గారు వచ్చి వెళ్ళారు వైజాగ్కి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ విషయం మీద ఆయన ఏమి దృష్టి పెట్టలేదు. మోదీ గారు వచ్చినప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయాలి కదా వైజాగ్ వచ్చినప్పుడు అంటాడు ఆయన. ఆల్రెడీ దాని మీద నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో దాన్ని ఎలాగా తొక్కేసేయాలి, ఎలా అమ్మించేసి దాన్ని మొత్తం ప్లాట్స్ చేసేసి అమ్మేయాలి, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా చేసుకోవచ్చు, ఇన్ని 100 ఎకరాలు అనేది మీరు ప్లాన్ చేశారు. మీ ప్లాన్ భగ్నమైంది కదా. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖ ఉక్కుని నిలబెట్టింది, అదే విధంగా కేంద్రంతో చర్చలు జరిపారు, దాని మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మీరు విశాఖ ఉక్కు గురించి మాట్లాడటం ఏంటి? మీరు దాన్ని ముంచుదాం అనుకున్నారు, వీళ్ళు దాన్నేమో నిలబెట్టారు. మీరు దాని గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకి లేదు. వైసీపీ వాళ్ళకి చాలా అంశాల మీద మాట్లాడే హక్కు లేదు. ఇవాళ రాజధాని విషయంలో కూడా వాళ్ళు మాట్లాడే హక్కు లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే పంపించేస్తారు. మొన్న 200 ఈమెయిల్ పంపించి మీరు అది చేయకండి, అది ఇవ్వకండి, ఇది ఇవ్వకండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇక్కడ పరిశ్రమలు వస్తే ప్రజలు సుఖపడతారు, ప్రజలు సుఖపడితే
ఓటు వెయ్యరు వైసీపీకి. అండ్ ఇంకొకటి ఫ్రీ బస్ ఏదైతే పథకాన్ని స్టార్ట్ చేశారో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆరోపణలు చేశారు. అండ్ కావాలని బస్సులో వైసీపీ మహిళలు కానివ్వండి, నేతలు కానివ్వండి వెళ్ళి గొడవ చేసి అక్కడ రాగ్దాంతం చేయాలంటూ కూడా ఒక కుట్ర పొందారని చెప్పొచ్చు మేడం. ఏమంటారు దీని గురించి? వాళ్ళు కుట్రలు చేసినా ప్రజలు ఊరుకుంటారు. ఇంకా తిరగబడ్డారంటే ఇప్పుడు అందులో మహిళా శక్తి మీకు తెలుసు, అసలు బస్సు పేరే స్త్రీ శక్తి. ఆ స్త్రీ శక్తి ముందు వీళ్ళందరూ నిలుస్తారా? నిజంగా బస్సులో ఉండే మహిళలు అందరూ తిరగబడ్డారు అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని గొడవలు చేయడం కాదు, ఉన్న పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళైనా బస్సు ఎక్కి వెళ్తారుగా, ఉచిత బస్సు వాడుకుంటారుగా. వాడుకొని వాళ్ళు ఉన్నారా? వాళ్ళు టికెట్లు కొంటున్నారా? అది కనుక్కోండి మీరు. ఓకే, నేను వైసీపీ దాన్ని, నాకు ఉచిత బస్సు పథకం వద్దు, నేను హ్యాపీగా లేను అని చెప్పి వాళ్ళు టికెట్లు కొనుక్కుంటున్నారా డబ్బులు ఇచ్చి? చెప్పమానండి. ఇప్పుడు మీరు అది కూడా వెరిఫై చేయమనండి. ఎవరిని? ఆర్టీసీ వాళ్ళని. వైసీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి టికెట్లు కొంటున్నారా లేదా? మహిళలు కొనకుండా ఎక్కుతున్నారా? ఎక్కాక మళ్ళీ దాని మీద బురద జల్లుతున్నారా? దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనా ఇవాళ బొత్స సత్యనారాయణ మాట్లాడిన దాంట్లో రాజధాని అంశాల ప్రస్తావన తీసుకురావటం అనేది అసందర్భం అండి. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి రాజధాని, అమరావతి రాజధానిగా ఉన్నదాన్ని మార్చడానికి వీల్లేదు అని ఒక చట్టం కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇంకా దీని మీద వాళ్ళు అనవసరమైన ప్రసంగాలు కావచ్చు, లేకపోతే అనవసరంగా మాట్లాడటం కావచ్చు చేయడానికి వీల్లేదండి. వాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్వలేక రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. సో మనం ఒకటే చెప్తున్నాం, మీరు అపోజిషన్ గా ఒక క్రియాశీలకంగా ఉండండి, ఒక మంచి అపోజిషన్ గా మీరు పేరు తెచ్చుకోండి తప్ప అనవసర రాద్ధాంతాలు చేసి ఇంకా కొత్తగా ఏదో సృష్టించాలి, ఇక్కడ పనులు జరుగుతున్నాయి వీటిని ఆపించాలి, లేకపోతే పరిశ్రమలు వస్తున్నాయి రాకుండా చేయాలి, లేదు ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు అవి రాకుండా చేయాలి, ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోవద్దని మనం వాళ్ళకి చెప్తున్నాం. ఇంకొకటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నంబర్ గేమ్ కి సంబంధించి కూడా బొత్స సత్యనారాయణ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మేడం. ఏమంటారు దీని గురించి? అంటే మేము నెంబర్ గేమ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అందుకనే మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాము. అంటే వాళ్ళు సపోర్ట్ చేసేది మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి సొంత ఎజెండా తోటి సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడటానికి ఏముంది ఆయనకి? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్ని కేంద్రం చెప్పినట్టు వెంటనే. కాబట్టి వినాల్సి వచ్చింది కాబట్టి ఇంక ఏమి దారి లేక ఇంకా ఈయన సొంతంగా నిర్ణయం తీసుకుని అక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఎన్డీఏకి వాళ్ళు సపోర్ట్ చేయడానికి వాళ్ళ పర్సనల్ ఎజెండాతో సపోర్ట్ చేస్తున్నారు. రాధాకృష్ణ అనే ఆయన్ని క్యాండిడేట్ గా వాళ్ళు ఒప్పుకోవటానికి కూడా అదే రీజన్ అండి. ఇవాళ బార్గెన్ చేసే స్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు, వాళ్ళు తలోంచి బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళది. సో ఇంకొకటి మేడం, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారంటూ కూడా వార్తలు అయితే అదే అది కూడానండి. వాళ్ళు బొత్స గారు చెప్పారు, మిథున్ రెడ్డి గారిని వాళ్ళ కలవరు ములాఖత్ లేదు, వినాయక చవితి అయ్యాక కలుస్తారట. మరి ఏంటో మనకు తెలియదు, అంటే విఘ్నాలు లేకుండా ఉంటుందని వినాయక చవితి అయ్యాక కలుస్తారా? కానీ ఆయనకు వినాయక చవితి ఉండదు కదా, మిథున్ రెడ్డికి అయితే ఉంటుంది. మరి ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు అవి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి ఇస్తారేమో, పంపిస్తారేమో జైలుకి. ములాఖతులు వాళ్ళకు ఉన్నాయి కదా, ఇంటి భోజనం కూడా సదుపాయం వాళ్ళకు ఉంది. కాబట్టి ఆయన వినాయక చవితి భోజనం అయితే మిథున్ రెడ్డి గారు చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వినాయక చవితి ఉండదే, మరి ఆయన కొత్తగా పూజలు చేస్తున్నారో మనకి తెలియదు. సో దీని మర్మం ఏంటో వాళ్లే చెప్పాలి, వైసీపీ వాళ్ళే. ఏది ఏమైనా మొత్తానికి ములాఖత్ ఇవాళ అయితే లేదు. ఇవాళ రాజమండ్రి ప్రజలైతే ఊపిరి తీసుకున్నారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రావట్లేదు కాబట్టి ఇవాళ ఎవరి ప్రాణాలకి ముప్పు ఉండదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.